సో దిస్ ఈజ్ సెకండ్ వే ఆఫ్ డూయింగ్. ఇంకా డిఫరెంట్ వేస్ లో ఇవ్వచ్చు. స్విచ్ కేస్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అలా మల్టిపుల్ వేస్ లో మనం యూజ్ చేయొచ్చు. ఓకే ఓకే. ఓకే, ఉమ్. స్విచ్ కేస్ యూజ్ చేసి అయితే ఇగో ఇలా ఆ ఆపరేటర్ వచ్చినప్పుడు సో సేమ్ ఇఫ్ ఎల్స్ లో ఎలా పెట్టామో అలా పెడతాం. ఇక్కడ ఏంటంటే మనం కన్సోల్ లో డిస్ప్లే చేసుకుంటుండు ఇది, ఉమ్. కానీ మనం డైరెక్ట్ ఈ రిజల్ట్స్ ని దానికి ఇన్పుట్ బాక్స్ కి అటాచ్ చేస్తాం. ఇదంతా ఒక ఫంక్షన్ లో రాసుకుంటాం. ఓకే, ఎస్ సార్. ఓకే ఓకే. so let's start our class, today's class. సో మనకి నెక్స్ట్ ఏంటంటే కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్ అయింది కదా, ఇన్హెరిటెన్స్ కూడా అయింది. సో అబ్స్ట్రాక్షన్ పాలిమార్ఫిజం ఉంది. సో అబ్స్ట్రాక్షన్ అండ్ పాలిమార్ఫిజం జావా స్క్రిప్ట్ మొత్తం ఇలానే ఉంటుందా సార్? కాన్సెప్ట్స్ కొన్ని ఇలానే ఉంటాయి, కొన్ని ఉంటాయి కాన్సెప్ట్స్. బట్ ఏంటంటే నీకు కోడింగ్ రైటే స్టైల్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది, స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. ఆ థియరీ ఇది అంత థియరీ థియరీ వచ్చి థియరీ కొంచెం సేమ్ ఇట్లే ఉంటుంది. అంటే ఓకే. కాన్సెప్ట్ ఇదే. అంటే ఇప్పుడు అబ్స్ట్రాక్షన్ అంటే ఇప్పుడు ఇందులో మనం అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటిదో అందులో కూడా కాన్సెప్ట్ అదే, కానీ బట్ ఆ కాన్సెప్ట్ ని అక్కడ రాయడం ఆ కోడ్ స్ట్రక్చర్ పరంగా రాస్తాం, ఇక్కడ ఈ కోడ్ స్ట్రక్చర్ పరంగా రాస్తాం. ఓకే. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇన్హెరిటెన్స్ అంటే గెటింగ్ ద పేరెంట్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఇన్ ద చైల్డ్ క్లాస్. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ అదే, అక్కడ కూడా అదే. సో ఎన్క్యాప్సులేషన్ అన్న, ఇన్హెరిటెన్స్ అన్న, పాలిమార్ఫిజం ఇవన్నీ ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో abstraction, hiding the complex implementation details and exposing only essentials or required features to the end user. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనకి బేసికల్ గా మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎండ్ యూజర్ కి చూపించాం. సో రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవే బ్యాంక్ లో ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అన్ని ట్రాన్సాక్షన్స్, వేరే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని మనకు చూపించారు కదా. ఓన్లీ మన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటంటే మన ట్రాన్సాక్షన్ మనకే చూపిస్తారు, అందరి ట్రాన్సాక్షన్స్ చూపించారు కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి హైడింగ్ ద కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ ఇట్ విల్ డిస్ప్లే ద ఓన్లీ రిక్వైర్డ్ ఎసెన్షియల్ ఆర్ రిక్వైర్డ్ ఫీచర్స్ టు ద యూజర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఏంటంటే
class car, start engine, drive and all. సో ఇందులో ఏమున్నాయి, రెండు బిహేవియర్స్ స్టార్ట్ ఇంజన్, డ్రైవ్ అని ఉన్నది. సో నా మోటివ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఇంప్లిమెంట్ ద ఇఫ్ ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ టు నో డ్రైవింగ్. Okay, how the engine will work, how internally engine will start, that I don't know. The internal details of the engine and all, I don't know, I don't require. So that's why we can hide the details, we can hide the details to the end user. Okay, సో ఇక్కడ ఏంటంటే మనకి స్టార్ట్ ఇంజన్ డ్రైవ్ అనే మెథడ్ యూజ్ చేసుకున్నప్పుడు ఈ స్టార్ట్ ఇంజన్ ని ఎక్కడ కాల్ చేస్తాము, డ్రైవ్ అనే మెథడ్ లో కాల్ చేస్తాం. సో ఇది ఇంటర్నల్ గా కాల్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ డ్రైవ్ అనే మెథడ్ కాల్ అవుతుందో అప్పుడే ఈ స్టార్ట్ ఇంజన్ అనేది కాల్ అవుతుంది. సో ఐఎమ్ హైడింగ్ అంటిల్ అన్లెస్ ఇది కాల్ అయినంత వరకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో ఇఫ్ వి క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్, కార్ క్లాస్, దెన్ వీ హ్యావ్ టు we have to uh, we have to hide the details of the starting. సో ఇక్కడ ఏంటంటే మనం డీటెయిల్స్ ని హైడ్ చేస్తాం. అబ్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, ఏదైతే అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ టు ద కస్టమర్ ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేస్తాం, రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాం. దట్ ఈస్ ద బేసిక్ మోటో ఆఫ్ ది అబ్స్ట్రాక్షన్. సో దాన్ని ఎట్లా చేస్తామంటే ఇట్లా ఏవైతే బిహేవియర్స్ ఉన్నాయో, ఇప్పుడు మన పర్సనల్ బిహేవియర్స్ ఉంటాయి, మన పర్సనల్ బిహేవియర్స్ మనకు మన ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే తెలుస్తుంటది. సో అందరికి తెలిసి ఉండదు కదా. సో మన బిహేవియర్స్ మనకి, మన ఫ్యామిలీ మెంబర్స్ కి, మనతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. సో అది మనం బయటకి వేరే వాళ్ళకి ఎక్స్పోజ్ కూడా చెయ్యం. దట్ ఈస్ అవర్ పర్సనల్ అండ్ ప్రైవేట్. వి డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ అవర్ పర్సనల్ డీటెయిల్స్ టు ద అవుట్ సైడ్ పీపుల్. మనం ఎందుకు వేరే వాళ్ళకి ఎక్స్పోజ్ చేసి మన బిహేవియర్ ని లైక్ ఇది చూపించుకుంటాం, వాళ్ళకి అవసరం లేదు కదా, డజంట్ లేదు. రిక్వైర్డ్ రైట్. సో అలాంటి కేసులో మనం అబ్స్ట్రాక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ స్టార్టింగ్ చేసినాం, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇంకా డ్రైవ్ అనేది రాస్తా, కాల్ చేస్తా. అప్పుడు ఏం అవుతుంది, ద ఇంజన్ స్టార్టెడ్ అండ్ కార్ ఈస్ డ్రైవింగ్ మోడ్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే డ్రైవ్ అని కాల్ చేయగానే ఇకంచెల్లి ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ ద ఇంజన్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూటెడ్ ఇట్, దెన్ ఇట్ నెక్స్ట్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, నెక్స్ట్ polymorphism. Polymorphism means, poly means many, morphism means forms. If you want to use single single signature in many ways, or single method in a different ways, if you want to use, then we will use the polymorphism. How it will be, it allows the methods in a different classes to have the same name but behave differently based on the class. సో ఒకే నేమ్ తోటి రెండు మెథడ్స్ సేమ్ నేమ్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ క్లాసెస్ టు హ్యావ్ దిస్ సేమ్ నేమ్ బట్ ఇట్ విల్ బిహేవ్ ద బేస్డ్ ఆన్ ద క్లాస్. ఆ క్లాస్ బేస్ మీద ఇది డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది, బట్ సేమ్ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఎనిమల్ అనే క్లాస్ ఉంది, ఎనిమల్ అనే క్లాస్ లో మేకింగ్ సౌండ్ అనేది ఉంది. సో దీన్ని నేను ఎక్స్టెండ్ చేసుకున్నా, ఎనిమల్ అనే సౌండ్ ని extend into another class called dog. So I overrided that method. So here I have written that I have written that I have written this the statement
barking as Bobo. So first here it is there. I'm making animal sound. So whenever whenever it's called making sound, whenever we call the dog or object, it will override this method and it will execute this because we have overridden the same method in our child class. Okay. So in the same way in all classes. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని కాల్ చేస్తున్నాం మెథడ్. ఓకే. నెక్స్ట్ గెటర్ సెటర్స్ మెథడ్స్. గెటర్ సెటర్ మెథడ్స్ సార్ ఇప్పుడు ఇన్హెరిటెన్స్ లో ఇప్పుడు ఈ పైన అబ్స్ట్రాక్షన్ ఇప్పుడు మనం చెప్పుకుంది అంటే రెండు సేమ్ అనిపిస్తున్నాయి కదా సార్, ఇన్హెరిటెన్స్ అండ్ అబ్స్ట్రాక్షన్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మనం పేరెంట్ ప్రాపర్టీస్ బిహేవియర్స్ చైల్డ్ లోకి తెచ్చుకుంటాం, ఎస్. దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే హైడింగ్ ద డీటెయిల్స్, హైడింగ్ ద కాంప్లెక్స్ డీటెయిల్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం హైడ్ చేస్తున్నాం, అంటే కొన్ని ఫ్యూ డీటెయిల్స్ ని హైడ్ చేసేసి ఎండ్ యూజర్ కి ఒకే కొన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం, రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇస్తున్నాం, ఎక్స్ట్రావి ఏమి ఇవ్వట్లేదు. ఓకే. ఓకే, అంటే కొంచెం సేమ్ అనిపిస్తున్నాయి సార్ ఈ పాలీ ఇవి కొన్ని ఫంక్షన్స్ వేరున్నాయి. ఓకే, ఒకసారి మీరు గో త్రూ అవ్వండి, విల్ డిస్కస్ మోర్ క్లియర్లీ ఇన్ కమింగ్ సెషన్స్ బికాస్ వీ హ్యావ్ it is in Java also, so we will get more clarity in that. ఓకే. Okay, no worries in it. Just once I go through it, I will explain you clearly. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే గెటర్ సెటర్ మెథడ్స్, దిస్ అనే కీవర్డ్ తోటి మనం గెటర్ సెటర్ మెథడ్స్ యూజ్ చేసుకుంటాం. గెటర్ సెటర్ మెథడ్స్ ఏంటంటే మనం గెట్ ఆ మెథడ్ నేమ్, సెట్ ఆ మెథడ్ నేమ్ యూజ్ చేసుకుంటాం. యూజ్ చేసుకొని ఆ వాల్యూస్ ని గెట్ అంటేనేమో రిటర్న్ చేస్తాము, సెట్ అంటేనేమో వాల్యూని సెట్ చేసుకుంటాం. దానికోసం గెటర్ సెటర్ మెథడ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఏదైనా వ్యాలిడేషన్స్ కానీ లేదంటే ఆ, ఏదైనా ప్రాపర్టీ వాల్యూస్ ని రిట్రీవ్ చేయడానికి కానీ దానికోసం మనం చేసుకుంటాం అన్నమాట. సో అవన్నీ చేస్తాం యూజింగ్ గెటర్ సెటర్ మెథడ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాటిక్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. స్టాటిక్ స్టాటిక్ ప్రాపర్టీస్ మెథడ్స్ ఎందుకంటే ఆ, ఇవి ఆ పర్టికులర్ క్లాస్ లో ఎప్పుడైతే క్లాస్ ఇన్స్టాన్షియేట్ అవుతుందో, క్లాస్ క్రియేట్ అయినప్పుడే ఈ ప్రాపర్టీస్ మెథడ్స్ యాక్సెస్ అవుతాయి. దీంతో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ దే కెన్ డైరెక్ట్లీ కాల్ విత్ ద క్లాస్ నేమ్ వితౌట్ క్రియేటింగ్ అనే ఆబ్జెక్ట్ ఆర్ ఇన్స్టాన్స్. మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే క్లాస్ నేమ్ తోటి డైరెక్ట్ గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాస్ నేమ్ ఉంది, ఇందులో స్టాటిక్ ఒక వేరియబుల్ ఇచ్చిన పిఐ పై అని ఇచ్చి దానిలో ఒక నెంబర్ ఇచ్చిన, నెక్స్ట్ స్టాటిక్ సర్కమ్స్టెన్స్ రేడియస్ అని ఇచ్చిన. సో అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ మ్యాథ్ డాట్ పై అన్నప్పుడు ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది డైరెక్ట్ గా. మనం ఏంటంటే నార్మల్ గా క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ని కానీ
బిహేవియర్స్ అంటే మెథడ్స్ ని కానీ యాక్సెస్ చేయాలంటే వాటికి ఆబ్జెక్ట్ కంపల్సరీ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి మనం అందులో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయలేం. సో ఇఫ్ యూ వాంట్ మేక్ ఇట్ if you want to call without creating an object, then we will use this static properties and methods. Okay, up to here we have completed the uh, JavaScript basics concepts, and up to here it is enough to require whatever whatever there it is. Just a second. Tinun. Yeah, up to now we have completed completed JavaScript basics. Okay, సో మనకు బేసిక్స్ ఎక్కడ వరకు రిక్వైర్డ్ మనకు మనకు రిక్వైర్డ్ ఫుల్ స్టాక్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవైతే అయిపోయినాయి. సో ఇంకా ఇన్ డెప్త్ కావాలంటే వీ కెన్ గో త్రూ, బట్ అప్ టు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా క్లారిఫై కావాలంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇంకేమైనా కాన్సెప్ట్స్ మీకు కావాలనుకుంటే దెన్ ఐ విల్ క్లారిఫై అండ్ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ project using HTML plus CSS plus JavaScript. సో ఈ మూడిటి మీద we have to do a project. So this is our next target for few days. అది ఎన్ని డేస్ అనేది I will let you know. Based on this project selection, I will let you know. So based on your work and our project selection, mostly I will complete as much as earlier. Are you getting? Are you there, right? All Sharat, Yes, sir. Sanya. ఎస్ సార్. Yeah. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే విల్ డిస్కస్. సో ఏదైనా డౌట్స్ ఉందా? ఏం లేవు. సార్ ఇది మీరు అంటే ఇస్తారా ప్రాజెక్టు? మీరు చేస్తా అంటే నేను ఇస్తాను, ప్రాజెక్ట్ ఇస్తాను. లేదంటే
మీరు క్లాస్లోనే చెప్పండి సార్, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి అంటే విల్ డూ ఇట్. విల్ డివైడ్ ద టా based on the project size. Will break into the tasks and will made it. అలా అంటే యా అలా, సార్. ఇలా అంటే అలా. బట్ సింపుల్గా కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ కదా, ఒక సింపుల్ ప్రాజెక్ట్ ఇవ్వండి, అదైతేనేమో నెక్స్ట్ వెళ్దాం, లేకుంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, మరి అలా ఈ అనుకుంటున్నాను. రోజు ఇస్తాను, మీరు అంటే ఇవాళ చేస్తారా? ఇస్తారా సార్? ఇది కొంచెం ఇవి చేయలేదు నిన్నటివి ఇవాళటివి ఇవి ట్రై చేశాక. అర్థం కాలేదు, మీరేమంటున్నారు? వాయిస్ క్లియర్. ఏమంటున్నారు? ఇవా ఇవాళ క్లాస్ చేయలేదు కదా, ఇవి కొంచెం ఆ, ప్రాక్టీస్. అదే సో ఈ రోజు కాదు, రేపు ఇస్తాను. యా. ఓకే, రేపు రేపు ఇస్తాను. రేపు ఇస్తే మీరు ఎల్లుండికి కానీ, వన్ డేలో అయితే సింపులే కాబట్టి వన్ డేలో చేయొచ్చు. ఆల్రెడీ మీకు చెప్పిన కాన్సెప్ట్స్ మీద మీకు చెప్తాను, ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేయాలి, ఇలా యూజ్ చేయాలని కూడా చెప్తాను, నేను ఏమేమి యూజ్ చేయాలో. లేదంటే నేను సిమిలర్ది ఒకటి చేసి జస్ట్ చూపిస్తాను, చూపించేసి దాని రిలేటెడ్ చేయమని చెప్తాను. ఓకేనా? ఓకే, ఇట్స్ గుడ్. ఎస్. ఎస్ సార్. సో దాన్ని శరత్కి బట్టి ఎగ్జామ్ ఉందేమో. శరత్కి 18th ఉంది పర్లేదు అనుకుంటా. చాలా రోజులు ఉంది. పర్లేదు పర్లేదు, నేను ఇది అది అన్నీ చేస్తాను. ఆ, శరత్ మేనేజ్ చేస్తాడు. ఓకే. హీ కెన్ మేనేజ్ ఇట్. ఒక టాపిక్ ఇచ్చి అది ఎలా ఉండాలో చెప్తే మేము ట్రై చేస్తూ ఉంటాం మేము ఇక. సో ఈ ఫర్ ఈచ్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ మనం చెప్పాం కదా, ఇది చెప్పుకున్నాము, అర్థమైంది. అది పైకి పంపించాను. ఫర్ ఈచ్ మనము ఇప్పుడు చెప్పేసాను సార్. ఆ, అంటే ఫంక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత బాగా అర్థమవుతుంది అని చెప్పి తర్వాత చెప్తాను. చెప్తా అన్నాను మళ్ళీ. అదే ఫంక్షన్స్ మనకు కాన్సెప్ట్స్ అయిపోయింది, కానీ ఇది మళ్ళీ దీని గురించి పట్టించుకోలేదు మనం. సో ఈ బేసికల్గా ఏంటంటే, ఫర్ ఈచ్ లో మనం అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అరే ఆఫ్ ఎలిమెంట్స్ ని ఈచ్ ఎలిమెంట్ ని ఇటరేట్ చేస్తాం. ఇటరేట్ చేసేసుకొని మనం డిస్ప్లే చేస్తాం. ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద అరే దాన్ని ఇటరేట్ చేసేసి చేస్తాం. వీటికి మళ్ళీ అరేకి సపరేట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అరే ఎంట్రీస్ అని, అరే ఫిల్టర్ అని, డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అండ్ వీటికి ఆ, ఎలా అంటే మనం అరేలో ఒక ఫంక్షన్ ని కూడా రిటర్న్ చేసుకోవచ్చు, లేదంటే అరేలో ఒక ఫంక్షన్ ని రిటర్న్ చేసుకోవచ్చు. సింటాక్స్ చెప్తున్నాను నేను. ఏదైనా ఫంక్షన్ లో మనం కరెంట్ వాల్యూ, కరెంట్ వాల్యూ ఇండెక్స్, ఇవన్నీ పారామీటర్స్ కింద పాస్ చేసుకోవచ్చు. అరే, పర్టికులర్ అరే. సో ఇది ఏంటంటే అక్యుములేషన్ కింద ఆ పర్టికులర్ వాల్యూని, ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం రిటర్న్ చేసుకుంటాం. సో బేసికల్గా మనం అరేస్ కి మనం ఫర్ ఈచ్ అనేది ఈచ్ ఎలిమెంట్ ని ఇటరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? కొంచెం కొంచెం అది చేస్తే అర్థమవుతుంది పూర్తి. ఒకసారి చేయండి ప్రాక్టికల్ గా. దెన్
విల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విల్ క్లియర్. నాకు ఈరోజు ఎందుకో చాలా ఫుల్ నిద్ర వస్తుంది, ఏమైందో మీరు అర్థం కూడా బతుకమ్మ కావట్లేదు. ఆడరా సార్? బతుకమ్మ ఆడలేదు నేను, కానీ చాలా నిద్ర వస్తుంది, అసలు అలసిపోయింది మైండ్. అదో ఫంక్షన్స్ ఓకే, ఇక్కడే ఉంచుతున్నాను దీన్ని ప్రజెంట్ అయితే, ఇక్కడే ఉంచుతాను. సరే. ఒకసారి చూడండి ఇది, చేస్తే ప్రాక్టీస్, ఒకసారి ప్రాక్టికల్ చేసి చూడండి. దెన్ ఏమైనా డౌట్స్ ఉంటే విల్ క్లారిఫై. ఓకే. ఓకే సార్. నేను రేపు మీకు ప్రాజెక్ట్ చెప్తాను, ఒక సింపుల్ నేను చేసి చూపించేసి మీకు రిలేటెడ్ గా ఒకటి ఇస్తాను. దాన్ని బట్టి ఇంకొక, అది చేస్తే మీకు ఇంకొక సింపుల్ HTML CSS జావాస్క్రిప్ట్ దానికంటే కొంచెం పెద్దది ఇస్తాను. లేదంటే మీరు ఇద్దరు కలిసి డివైడ్ చేసుకొని టాస్క్స్ కంప్లీట్ పెద్దది ఇస్తాను. ఒకటి మీరు ఇద్దరు డివైడ్ కలిసి 50-50% వర్క్ చేస్తా అనుకున్నా నాకు నో ప్రాబ్లం. లేదు సార్, నాకు సపరేట్ కావాలి. శరత్ చేసేస్తాడు మొత్తం. శరత్ మొత్తం చేసేస్తాడంటరా? నాకు అర్థం కావాలి కదా. చిటికలో చేసేస్తాడు శరత్. యా. చిటిక ఇట్లా చిటిక వేయగానే చేసేస్తాడంటరా? ఓకే, నేను ఇస్తాను అది రేపు. రేపు చెప్పిన దాన్ని బట్టి మీకు రేపు చేస్తారు కదా, ఒక చిన్నది ఇస్తాను కదా, చిన్న టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్ గా ప్రొసీడ్ అవుదాం. ఎలాంటిది ఇవ్వాలి, పెద్దది ఇవ్వాలా, మీడియం సైజ్, స్మాల్ సైజ్ ఇవ్వాలా, ఆ ప్రాజెక్ట్ అనేది లెట్స్ డిసైడ్ ఆన్ బేస్డ్ ఆన్ ద టుమారోస్ టాస్క్. ఓకే. ఓకే. ఇంకా ఎన్ని డౌట్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ పింగ్ మీ ఆర్ క్లాస్లో, నెక్స్ట్ టైం క్లాస్లో మీరు నోట్ చేసి పెట్టుకోండి. విల్ డిస్కస్ ఆ ఏదైనా ప్రాజెక్ట్ ఇష్యూ. తర్వాత స్టార్ట్ అయ్యే టాపిక్ ఏంటి? ప్రాజెక్ట్ తర్వాత స్టార్ట్ అయ్యే టాపిక్ అదే ఆలోచిస్తున్నా, ఎందుకంటే నీకు ఆల్రెడీ జావా అయిపోయింది కాబట్టి. నేను డైరెక్ట్ తినకైతే స్ప్రింగ్ బూట్ చెప్పలేను, ఎందుకంటే జావా రాంది స్ప్రింగ్ బూట్ లోకి ఎంటర్ అవ్వలేము. సో ఓకే. మరి అదే నీకు మళ్ళీ సపరేట్ క్లాస్ పెట్టాలా, తినకి సపరేట్ క్లాస్ పెట్టాలా, ఒకసారి చూస్తాను. ఓకే. అంటే ఇప్పుడు ఇది చూద్దాం. జావా స్క్రిప్ట్ అయిపోయినట్టేనా సార్? అయిపోయినట్టే, బేసిక్స్ మనకి ఎప్పుడు ఎంతవరకు అయితే రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు అయిపోయినట్టే. సో ఇంకా ఉంటాయి, చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. అదే ఓకే. ఇంకా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అంటే మీకు చూపిస్తాను, మీకు జావా స్క్రిప్ట్ ఏమన్నా ఉంటుంది. ఈయనకి చెప్పిన కదా నోట్స్ చాలా ఉంటాయి, ఇంకా కాన్సెప్ట్స్. మాడ్యూల్స్ ఉంటుంది ఒకటి. మాడ్యూల్స్ మాడ్యూల్స్ అంటే ఎలా ఇంపోర్ట్, జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇది వరకు అయితే ఇది జావా స్క్రిప్ట్ బేసిక్స్, అంటే మీడియం, బిగినర్, ఇంటర్మీడియట్ అంటారు కదా, ఇంటర్మీడియట్ వరకు ఈ మాడ్యూల్స్ టాపిక్ కవర్ చేస్తే ఇంటర్మీడియట్ వరకు అయిపోతుంది. సో దీని తర్వాత వచ్చేసి మనకి ఏపీఐస్ ని ఎట్లా, ఏపీఐ ఎండ్ పాయింట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఏపీఐ ఎండ్ పాయింట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, వాటికి మళ్ళీ అడ్వాన్స్డ్ కొన్ని మెథడ్స్ ఉన్నాయి జావా స్క్రిప్ట్ లో, అవి ఎలా యూస్ చేయాలి, ఫెచ్చింగ్ ఎలా చేయాలి, డేటాబేస్ కనెక్టివిటీ ఎలా ఇవ్వాలి. సో అవన్నీ ఉంటాయి అన్నమాట, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అవన్నీ. అంటే మీకు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ సైడ్ మీద వెళ్తా అనుకుంటే, నాకు ఇవే కావాలి అనుకుంటే ఐ విల్ క్లియర్లీ ఇన్ డెప్త్ గా ఇవే చెప్తాను నేను. ఓకే. అంటే యూస్ చేస్తాం కదా సార్, అడ్వాన్స్డ్ యూస్ అయినా మనకు కోడ్. అట్లా ఉండదు. ఇప్పుడు ఆ, ఎలా ఉంటది అంటే ఇందులో మీకు డిజైన్ పర్పస్ లో జావా స్క్రిప్ట్ ఎంతవరకు కావాలి, మీరు డిజైన్ పర్పస్ లోనే
అంటే ఫ్రంట్ ఎండ్ లో మీకు ఎంత వరకు అవసరం ఉంటుంది అంతవరకే మీరు యూజ్ చేస్తారు. అవి యూజ్ చేసిన ఇప్పటి వరకు టాపిక్స్. సో నెక్స్ట్ మీరు దానికి ఫ్రంట్ ఎండ్ కి కనెక్టివిటీగా బ్యాక్ ఎండ్ లో మీరు ఏమేమి యూజ్ చేస్తారు. ఓకే, ఆ బ్యాక్ ఎండ్ ఏవేవి యూజ్ చేస్తారో మళ్ళీ ఆ టాపిక్స్ ఉంటాయి. సో మళ్ళీ డేటాబేసెస్ ఏమి యూజ్ చేస్తారు అవి. సో ఈ మూడు ఉంటాయి అన్నమాట. సో మీకు మొత్తం ఈ జావా స్క్రిప్ట్ లో అంటే జావా స్క్రిప్ట్ లో మీకు ఫ్రంట్ ఎండ్ రాయొచ్చు, బ్యాక్ ఎండ్ రాయొచ్చు. అంటే మన ఫ్రంట్ ఎండ్ కనెక్టివిటీ, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఏదైతే డైనమిక్ వ్యాలిడేషన్స్ అవన్నీ ఎట్లా చేసుకోవచ్చో, సో అలానే బ్యాక్ ఎండ్ కూడా మనం ఏపీఐస్ కాల్ చేయడము, ఏపీఐస్ నుండి డేటా ఫెచ్ చేయడము, డేటా మ్యానిపులేట్ చేయడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట, చాలా ఉంటాయి. సో దాన్ని అంతా జావా స్క్రిప్ట్ లో హ్యాండిల్ చేయొచ్చు. సో అవన్నీ ఉంటాయి, బట్ మనము అవి యూజ్ చేయం. మన పాత్వే ఏదైతే ఉందో మనం అంత డెప్త్ గా యూజ్ చేయము అనేది నా పాయింట్. ఓకే. ఓకే, ఎస్ సార్. అంటే మీకు ఇంకా క్లియర్ గా ఇంకా ఇన్ డెప్త్ కావాలంటే, అంటే ఇన్ డెప్త్ గా కాకుండా జస్ట్ నార్మల్ గా ఓవర్ వ్యూ కంప్లీట్ కాన్సెప్ట్స్ మీద కావాలనుకుంటే నేను చెప్తాను అన్ని ఒక రోజులో ఒక క్లాస్ లో అన్ని కాన్సెప్ట్స్ ఇట్లా ఇట్లా యూజ్ చేస్తారు, ఇట్లా ఇట్లా యూజ్ చేస్తారు అని చెప్తాను. ఓకే. బట్ ఇన్ డెప్త్ గా కావాలనుకుంటే మాత్రం అది అడ్వాన్స్ కోర్స్ అవుతుంది, మళ్ళీ అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ కోర్స్ అవుతుంది. సో ఇప్పుడు తినకు కూడా బేసిక్స్ జావా స్క్రిప్ట్ చేతన్ అనే వేరే ఒక స్టూడెంట్ చెప్తున్నా అన్న కదా, తనకి బేసిక్స్ జావా స్క్రిప్ట్ ఇంటర్మీడియట్ వరకు తనకి ఏంటంటే జావా స్క్రిప్ట్ బేసిక్స్ విత్ రియాక్ట్ జేఎస్ అన్నాడు. సో తనకి ఇంటర్మీడియట్ వరకు చెప్పాను, అప్ టు ఊప్స్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ మోడల్స్ చెప్పేసి తర్వాత రియాక్ట్ జేఎస్ లోకి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు రియాక్ట్ జేఎస్ కాన్సెప్ట్ నడుస్తుంది. ఈ రియాక్ట్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ. సో అదే చెప్తున్నా, ఇందులో లైబ్రరీస్ జావా స్క్రిప్ట్ లో ఇంకా లైబ్రరీస్ ఏం యూజ్ చేస్తాము, అవి ఎట్లా యూజ్ చేస్తాము, అవన్నీ ఇంకా డెప్త్ గా ఉంటాయి అన్నమాట. ఓకే. సో నాలెడ్జ్ ఈజ్ ఓషన్, వి కాంట్ take ocean into like in our mind, but somewhat we can take how much that can be stored, we can. ఓకే. అంతే కదా, మనకి ఎంత స్టోర్ చేయగలుగుతామో అంత తీసుకోగలుగుతాం. మీరు ఎన్ని బ్యాచెస్కి చెప్తారు సార్? ప్రజెంట్ అయితే 2 బ్యాచెస్ అండి. ఆ, ఇంకా స్టూడెంట్స్ ని బట్టి అన్నమాట, స్టూడెంట్స్ వస్తే దాన్ని బట్టి చెప్తాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు 2 బ్యాచెస్ నడుస్తున్నాయి, మీది ఒకటి తనది వేరే ఒక బ్యాచ్. సో అంతకుముందు అయితే ఇన్స్టిట్యూట్ లో వెళ్ళి చెప్పేవాళ్ళము. శరత్కి తెలుసు, యాక్చువల్లీ ఒక 6-7 మెంబర్స్ వరకు, 7-8 మెంబర్స్, 6-7 మెంబర్స్ వరకు వచ్చేవాళ్ళు కదా శరత్ జావాకి. అవును. 7 మెంబర్స్ వరకు వచ్చేవాళ్ళు. 1 2 3 4 5 6 7 8 8 మెంబర్స్ అనుకుంటా. సో ఓన్లీ వాళ్ళు బేసిక్స్ జావా, సో బేసిక్స్ జావా కాన్సెప్ట్, కోర్ జావా కాన్సెప్ట్స్ వరకు. సో అదంతా అయిపోయింది, తనకి షరత్కి కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ లో మనకి స్ప్రింగ్ బూట్ ఉంది, తనకి షరత్కి చెప్పేది స్ప్రింగ్ బూట్ చెప్పేసి ఒక అప్లికేషన్, సింపుల్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మొత్తం కనెక్టివిటీ ఒకసారి చూపించేస్తే ఎలా చేస్తారు ఏంటి ఒకసారి చేసి, ఒకసారి సింపుల్ గా ఒకసారి చూపిస్తే అయిపోతుంది. బ్యాక్ ఎండ్ అయిపోయిందా సార్ శరత్ది? బ్యాక్ ఎండ్ అయిపోయింది, అదే జావా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ కూడా అయిపోయింది. ఫ్రంట్ ఎండ్ ఆల్మోస్ట్ జస్ట్ నేను సింపుల్ గా చెప్పిన, ఇంత డెప్త్ గా చెప్పలేదు శరత్కి. HTML అలా కొంచెం పై పైన చెప్పేసిన ఫస్ట్. అంతే కదా శరత్, నీకు కొంచెం అంటే నేను అవును. అనుకోలేదు, అంత టైం తక్కువ దొరికింది. ఆ మధ్య మధ్యలో టైం దొరికినప్పుడు HTML గురించి, HTML CSS వాటికి ఒక 1 or 2 hours అట్లా క్లాస్ తీసుకొని నేను ఫాస్ట్ గా చెప్పేసిన. ఇప్పుడు అంటే మీకు క్లియర్ గా కోడ్ రాసి అంత చూపించాను, కానీ స్టార్టింగ్ లో శరత్కి ఆ, ఇంత డెప్త్ గా ఇక్కడి వరకు కూడా కాన్సెప్ట్స్ చెప్పలేదు.
సో అందుకనే నేను శరత్ని ఇందులో కంటిన్యూగా చేసింది ఓకే. కంటిన్యూషన్. సో ఆయనకు కూడా కొంచెం బూస్టప్ అవుతుంది అండ్ హీ విల్ ఆల్సో లెర్న్ వాట్ ఎవర్ హీ డజన్ నో అని. వేరే ఎవరన్నా జావా తీసుకుంటుంటే మరి నన్ను యాడ్ చేయండి సార్ దాంట్లో. శరత్ ఆల్రెడీ విన్నాడు అంటే. ఆ, అదే మీకు స్టార్టింగ్ నుండే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే అదే శరత్ కి మరి చూడాలి ఇక శరత్ కి మళ్ళీ రివిజన్ అవుతుంది. రివిజన్ మరి తను వింటా అనుకుంటే ఓకే, లేదంటే మళ్ళీ తనకి వేరే క్లాస్ ఫినిష్ చేయాలనుకుంటే చెప్పేద్దాం, చూస్తాను ఇక మాట్లాడతాను ఒకసారి మాట్లాడి శరత్ ఓకే. ఓన్ ఇంట్రెస్ట్ శరత్ అడిగి ఒకసారి కనుక్కొని డిసైడ్ చేసి ఏదో ఒకటి చేస్తాం. లేదంటే తను వింటా అంటే ఇంకా ఇద్దరికి కంటిన్యూగా మళ్ళీ జావా క్లాసెస్ చెప్పేసి నెక్స్ట్ స్ప్రింగ్ బూట్ చెప్పేస్తాను. ఓకే. సో ఓకే, ఐ మిస్డ్ సంథింగ్ రైట్, సారీ. సో ఇక్కడ ఏంటంటే ఐ మిస్డ్ HTML CSS జావా స్క్రిప్ట్. ఇక్కడ వరకు ఏంటంటే ఇది ఫ్రంట్ ఎండ్ సైడ్. మనం దీంతో పాటుగా ఒక ఫ్రేమ్ వర్క్ అనుకుందాం. యాంగులర్ అనే ఫ్రేమ్ వర్క్ యూజ్ చేయొచ్చు, లేదంటే రియాక్ట్ యూజ్ చేయొచ్చు. సో ఇందులో కూడా మనకి అప్లికేషన్ ఓరియంటెడ్, అప్లికేషన్ కి ఎలా ఏం అవసరము అప్లికేషన్. కానీ ఇది మీకు చెప్తాను బట్ భారీ అయిపోతుందేమో అని నేను అనుకుంటున్నా. నీకు క్లమ్జీ అయిపోతుందో అనుకుంటున్నా. సరే ఒక చూద్దాం ఒకసారి. ఐదర్ యాంగులర్ కానీ రియాక్ట్ కానీ మీరు ఏది చూస్ చేసుకుంటే అది, రియాక్ట్ JS ఏది కావాలంటే అది స్టార్ట్ చేద్దాం. జావా కంటే ముందు బెటర్ టు విల్ స్టార్ట్ యాంగులర్ ఆర్ రియాక్ట్. ఓకే. సో తర్వాత జావా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాజెక్ట్ అయిన తర్వాత యాంగులర్ కానీ రియాక్ట్ కానీ స్టార్ట్ చేసేసి దీంతో అప్లికేషన్ డెవలప్మెంట్ చేపిస్తాను. నేను ప్రాక్టికల్గా చేపిస్తాను. ఇది డైరెక్ట్ మీకు చూపిస్తూ ఇక్కడ ఏవేవి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి ఇందులో అయినా, యాంగులర్లో కానీ ఇప్పుడు రియాక్ట్లో కానీ. మళ్ళీ ప్రతి దాంట్లో తీసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్ లాగా అన్నమాట. ఇప్పుడు మనకు సబ్జెక్ట్లో ఎలా ఉంటుంది, చాలా ఉంటాయి కదా, బట్ మనం అన్నీ యూజ్ చేయం. ఇప్పుడు మేము ఇప్పుడు మేము వర్క్ చేస్తున్నది యాంగులర్ ప్రాజెక్ట్ లో అన్ని యూజ్ చేస్తున్నాం అనేది లేదు. ఏదైతే రిక్వైర్డ్, ఎప్పుడో ఏది రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని బట్టి యూజ్ చేస్తాం. సో మీకు ఏదైతే రిక్వైర్డ్ ఉందో ఆ కాన్సెప్ట్స్ అన్ని నేను కవర్ చేసి చెప్తాను. 1 minute ఉంది, లెస్ దెన్ 1 minute. విల్ డిస్కస్ టుమారో. సో బేసిక్ ఫస్ట్ మనకి ఏంటంటే ఇచ్చిన శాంపుల్ ప్రాజెక్ట్ చేసేసి దాని మీద విల్ డిసైడ్ ఫర్దర్ యాంగులర్ రియాక్ట్ ఏదో అనుకోండి. ఓకే ఎస్ సార్. ఓకే మరి సీ యూ ఆల్. బాయ్. ఓకే. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్. స్వీట్ డ్రీమ్స్. యా.